మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన పరీక్ష అయితే జరిగింది కదా. దానిలో వచ్చిన ప్రశ్నలు ఏమిటి, అదేవిధంగా ఓవరాల్గా పేపర్ అనేది ఏ విధంగా రావడం జరిగింది, వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా జీకే అంశాలు అంటే 70% వరకు జీకే అంశాలు, 30% వరకు కరెంట్ అఫైర్స్ అంశాలు అయితే వచ్చినట్లు సమాచారం. ఈ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉదాహరణకి పొడవైన నది, ప్రపంచంలో పొడవైన నది అని చెప్పేసి అడిగినట్లయితే నైలు నది అవుతుంది. మరి ఏ విధంగా అడిగాడు అనేది చూడాలి. ఇక్కడ నదులు టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. ఇక మనకి విద్యా దృక్పథాల సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే విద్యా దృక్పథాల్లో బౌద్ధ విద్యా విధానంలో పబజ్జా గురించి ప్రశ్న అయితే అడిగాడు. పబజ్జాకి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో 8 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు విద్యా సంస్థల్లో ప్రవేశానికి అర్హత పొందేందుకు విద్యార్థి దశను పబజ్జా అని చెప్పేసి వ్యవహరించడం జరుగుతుంది. విద్యార్థి వయస్సు 20 సంవత్సరాలు వచ్చే నాటికి ఉపసంపద అనే ఉత్సవం జరిపించి విద్యాభ్యాసం అయితే పూర్తవుతుంది. ఇది మనకి కంప్లీట్గా ఈరోజు వచ్చిన ప్రశ్నకు సంబంధించిన వివరాలు. ఇక ఈ అంశాలు టచ్ చేస్తున్నారు కాబట్టి వేదకాల విద్యా విధానం, బౌద్ధకాల విద్యా విధానం, జైనకాల విద్యా విధానం ఇవన్నీ కూడా చదువుకున్నట్లయితే ఒక మార్క్ అనేది, ఒక బిట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వచ్చే సెషన్స్లో వేదకాలం కానీ, జైన కాలం కానీ, అదేవిధంగా ఇస్లామిక్ కాలం కానీ ఏదో ఒకటి అడుగుతాడు. ఇక ఈ వేదకాలంలో విద్యకు సంబంధించి మనం చూసినట్లయితే బ్రాహ్మణులకు 8 సంవత్సరాల వయస్సులను, క్షత్రియులకు 11 సంవత్సరాల వయస్సులను, వైశ్యులకు 12 సంవత్సరాల వయస్సులను ఉపనయనం దగ్గరికి చేర్చుట ద్వారా మొదలయ్యేది. విద్యార్థి దశ అయిన బ్రహ్మచర్య దశ పిల్లవాడికి 18 సంవత్సరాల వయసు వచ్చినాటికి సమవర్తనోత్సవంతో ముగిసేది. నెక్స్ట్ ఖచ్చితంగా ఈ అంశాల గురించి కూడా నెక్స్ట్ వచ్చే పేపర్లలో బిట్లు అయితే వస్తాయి, అభ్యర్థులందరూ కూడా చూసుకోండి. ఇక ఇస్లామిక్ విద్యా విధానానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు మనం పరిశీలన చేసినట్లయితే మహమ్మద్ గోరి 1192లో మన దేశంలో మక్తబులనే ఎలిమెంటరీ విద్యా పాఠశాలను ఏర్పాటు చేశారు. మక్తబుల్లో చదవటం, రాయటం, లెక్కలు చేయటంతో పాటు ఖురాన్ అధ్యయనం ఉండేది. ఓకే, ఈ అన్ని అంశాలు కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చే సెషన్లో బిట్ అనేది రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇస్లామిక్ విద్యా విధానంలో ఉర్దూ కూడా అందుబాటులో ఉండేది. అరబిక్, పర్షియన్ భాషలు ప్రధానంగా బోధించేవారు. ప్రాథమిక పాఠశాలలుగా మక్తబ్, ఉన్నత విద్యా కేంద్రాలుగా మదరసాలలో విద్యాభ్యాసం జరిపేవారు ఇస్లామిక్ కాలంలో. ఓకే, ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ప్రపంచంలో పొడవైన నది అని చెప్పేసి అభ్యర్థులు చెప్పడం జరిగింది. అది ప్రపంచంలో పొడవైన నది అయితే నైలు నది అవుతుంది. నైలు నది సుమారుగా 6853 కిలోమీటర్లు, 4258 మైళ్ళు. ఇది ఈశాన్య ఆఫ్రికాలో ఉత్తరాన ప్రవహిస్తుంది. 11 దేశాల గుండా ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశాలని చెప్పేసి మ్యాచింగ్ అయితే ఇచ్చినట్లు సమాచారం. ఇక్కడ ఈ అంశం గురించి మనకి తెలిసినట్లయితే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు. ముందుగా భారతదేశంతో సరిహద్దు పంచుకునే దేశాలు ఏంటనేది చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఈ దేశాలు అనేవి భారతదేశంతో సరిహద్దునైతే పంచుకుంటూ ఉన్నాయి. సముద్ర సరిహద్దు కింద శ్రీలంక అయితే ఉంది. ఓకే గైస్, ఈ అంశాన్ని బట్టి ఈ వచ్చిన ప్రశ్న అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు. జీకేకి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ జీకే అంశాలపై బేసిక్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చిన ప్రశ్న ఏంటంటే మనమిత్ర యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగినట్టు సమాచారం. వాట్సాప్కి సంబంధించింది ఇది. దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం చూడండి. మనమిత్ర యాప్ వివరాలు చూసినట్లయితే పౌర సేవలకు సంబంధించి వాట్సాప్ ద్వారా, మనమిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం కేటాయించిన వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా సేవలు అయితే పొందవచ్చు. దీన్ని వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ మిత్రాను ప్రారంభించింది. దీనికి సంబంధించి ఎప్పుడు ప్రారంభించారని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాప్ను 2025 ఫిబ్రవరి 3వ తారీఖునైతే ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ ద్వారా సుమారుగా ఎన్ని సేవలు అందిస్తున్నారనేది కూడా నెక్స్ట్ సెషన్లో ప్రశ్న అయితే అడుగుతాడు. ఇక్కడ న్యూస్ పేపర్ డేటా ప్రకారం చూసినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వం 210 సేవలను అయితే కల్పిస్తున్నామని, మరొక వారం రోజుల్లో ఈ సంఖ్య 250కి పెంచుతామని, పక్షం రోజుల్లో 350 సేవలను అందించనున్నట్లు అధికారులు వివరించారు. ఇది దీనికి సంబంధించిన సేవల వివరాలు. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏ విధంగా అడిగాడంటే ఉద్యమం, దానికి సంబంధించిన ఇయర్ అనేది జతపరచండి. కంప్లీట్గా అన్ని ఉద్యమాల గురించి కూడా మీకు తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు. 1857 సిపాయిల తిరుగుబాటు, సహాయ నిరాకరణ ఉద్యమం 1920 1922, క్విట్ ఇండియా ఉద్యమం 1942, సహాయ నిరాకరణ ఉద్యమం 1920 1922,
ఖిలాఫత్ ఉద్యమం 1920 టు 1922. ఈ విధంగా ఒక ఉద్యమం, దానికి సంబంధించిన ఇయర్ అనేది జతపరచాలి. మీకు ఒక ఉద్యమానికి సంబంధించి ఇయర్ తెలకపోయినా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, చాలా బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఓవరాల్గా మనం చూసినట్లయితే జీకే కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, క్లాస్ రూమ్ సైకాలజీ కూడా ఈజీగానే ఉంది. క్లాస్ రూమ్ సైకాలజీ కూడా ఎవరైతే నాలెడ్జ్ చదువు ఉన్నారో అంశాలన్నీ కూడా సైకాలజీ అంశాలపై ఎవరికైతే పట్టుందో వాళ్ళైతే మంచిగానే ఆన్సర్ చేయగలుగుతారు. ఓవరాల్గా మనం చూసినట్లయితే కంటెంట్ అయితే మాత్రం టఫ్గా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. టైం సరిపోలేదని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లెంతీ ప్రశ్నలు అయితే రావడం వల్ల వాటిని చేయడానికి మ్యాథ్స్లో చాలా టైం అయితే పడుతుంది. ఎవరైతే ముందుగా మెథడాలజీ అంశాలన్నీ కూడా పూర్తి చేసుకుని జీకే కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, క్లాస్ రూమ్ సైకాలజీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఫైనల్గా కంటెంట్ని స్పీడ్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారో, టైం మేనేజ్మెంట్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే కొద్దిగా టైం అనేది అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ అందరికీ కూడా టైం అనేది ప్రాబ్లం అయితే అవుతుంది. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. మ్యాథ్స్ పేపర్ విషయంలో, మెథడ్ విషయంలో 20 మార్కులు 40 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఎవరైతే అంశాలపై పట్టు సాధించుంటారో వాళ్ళు మ్యాక్సిమం ఒక 35 ప్రశ్నల వరకు చేసే విధంగానే ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే అన్నీ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి నుంచే ప్రశ్నలు వచ్చినట్లు సమాచారం. 6th, 7th తక్కువగానే ప్రశ్నలు అయితే అడిగినట్లు సమాచారం. ఇక ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇంటర్మీడియట్ లెవెల్లో దాదాపుగా 30 నుంచి 35 వరకు కూడా ప్రశ్నలు అయితే వచ్చినట్లు సమాచారం. ఓకే గైస్, ఓవరాల్గా చూసినట్లయితే పేపర్ ఈజీగా ఏం లేదు, బాగా వెరీ హార్డ్ అని కూడా చెప్పలేం. అంటే పేపర్ మధ్యస్థాయికి మించి అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఇవాల్టి గణితం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్కి సంబంధించిన వివరాలు. మెథడ్ విషయంలో అవగాహన బేస్డ్ ప్రశ్నలు అయితే ఎక్కువగా వచ్చినట్లు సమాచారం. అంటే మీరు ఆ ప్రశ్నను అర్థం చేసుకుని ఆన్సర్ అయితే చేసే విధంగానే ఉన్నాయి. మెథడ్ పుస్తకాలు ఎవరైతే అకాడమీ టెక్స్ట్ బుక్లు కానీ లేదంటే ఏదో ఒక మెథడ్ పుస్తకం అనేది ఫాలో అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేసే విధంగానే ప్రశ్నలు అనేవి ఉన్నాయి. మనకి ఏవైతే టాపిక్స్ ఉంటాయో సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, పద్ధతులన్నీ కూడా చూసుకోండి. దాంతోపాటుగా అగమన నిగమన పద్ధతులకు సంబంధించి కానివ్వండి, మూల్యాంకనం, మదింపులు, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఇక నెక్స్ట్ జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి కానివ్వండి, టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి, గణిత బోధన ఉపకరణ సామాగ్రికి సంబంధించి కానివ్వండి, ఈ విధంగా ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో ప్రతి అంశం నుంచి కూడా ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. మెథడ్ విషయంలో మాత్రం చదివిన వాళ్ళకి న్యాయమే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ప్రశ్నల్ని మీరు ఆలోచించి ఆన్సర్ చేయగలిగే విధంగా ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. కాంటెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుని ఉన్నవాడే అక్కడ నిలబడే పరిస్థితి ఉంటుంది. 8th, 9th, 10th నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు, అదేవిధంగా ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఎక్కువ ప్రశ్నలు అయితే వచ్చినట్లు అభ్యర్థుల అభిప్రాయం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.